హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయే రెసిపీ సాంబార్. ఇది రైస్లోకి, ఇడ్లీలోకి, దోశలోకి, దేనిలోకైనా బాగుంటుంది. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి దీనికి కావాల్సిన ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ వేడయ్యాక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. దీనికి 100 గ్రామ్ చింతపండు నానబెట్టుకొని పులుసు లెక్క చేసుకొని పెట్టుకోవాలి. ఆయిల్ పోసాక 3 స్పూన్స్ ఆయిల్ పోసాక ఆయిల్ కాగాక పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు వేసుకున్నాక చిటపటం సౌండ్ రాగానే కళ్యామాకు, మనం ముందుగా కట్ చేసుకున్న ముక్కలు వేసుకోవాలి. సొరకాయ, బీర్నీస్, ఆలు, ఆనియన్స్, టమాటా, కొత్తిమీర, 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. దీనిలోకి ఎలాంటి మసాలా వాడడం లేదు. తర్వాత దీనికి తగినంత కారము, ఉప్పు వేసుకోవాలి. స్పూన్నర కారము, స్పూన్నర ఉప్పు వేసుకున్నాక చిటికెడు పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. చిటికెడు పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని, ఇది ఆవిరికే ముక్కలు 50% ఆవిరికే ఉడకాలి కాబట్టి మూత పెట్టుకొని ఒక 3 మినిట్స్ ఉంచాలి. 3 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ముక్కలు 50% ఉడికిపోయినాయి. కాబట్టి మనం ముందుగా నానబెట్టుకొని పులుసుగా చేసుకున్న పులుసును పోసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ను పోసుకోవాలి. దీనిలోకి ఎక్కువ చింతపండు పట్టది. తర్వాత ఒకసారి కలుపుకొని దీనిలోకి చక్కెర వేసుకోవాలి. చక్కెర వేసుకోవచ్చు, బెల్లము వేసుకోవచ్చు. చక్కెర వేసుకోవాలి. చక్కెర వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒక పొంగు వచ్చే వరకు ఉంచినాక మనం ముందుగా ఉడకబెట్టుకున్న పప్పును పోసుకొని కలుపుకోవాలి. కలుపుకొని మళ్ళీ మూత పెట్టి పొంగు వచ్చే వరకు ఉంచాలి. సాంబార్ ఎంత మసిలితే అంత బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఒకసారి కలుపుకొని ముక్కలు ఉడికినాయో చూసుకోవాలి. ఎంతో రుచికరమైన సాంబార్ రెడీ. బాయ్ ఫ్రెండ్.